హే గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ మా ఇంట్లో అయితే మేము ఎలా ఉగాది సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనేది ఈ వీడియో. ఇక్కడైతే మా మామయ్య గారు మార్నింగ్ స్నానం అయితే చేసి తోరణం అయితే కుట్టేస్తున్నారనమాట. అండ్ నేను ఈ వీడియో మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ హడావిడి ఉన్నింది అండ్ అందరూ అరుస్తున్నారనమాట. సో అందుకే వాళ్ళందరి వాయిస్ని కొంచెం స్లో డౌన్ అయితే చేసి నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. మా మామయ్య గారికి హైట్ అందట్లేదని నేనే ఇట్లా టమాటో క్రేట్ అయితే వేసాను అనమాట. సో అప్పుడు మంచిగా తోరణం అయితే కుడతారు వాకిల్కి అని. ఎంతైనా ఫెస్టివల్ టైంలో ఇట్లా తోరణం కుడితేనే ఒక కళ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఫెస్టివల్ కళ అనేది. అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను, ఎవరో తెలియదు అనమాట, అడ్వర్టైజ్మెంట్కి సంథింగ్ ఏదో స్టిక్కర్ అయితే అంటించారు. సో మనమే నీట్గా పెట్టుకోవాలని సో ఏది అంటించుకుని ఉంటాము, కానీ ఇట్లా మేము లేనప్పుడేమో ఇట్లా అంటించేశారనమాట. సో కోపం వచ్చింది అండ్ వాటర్ అయితే అప్లై చేసి తుడిచేశాను. అండ్ ఫైనల్గా తోరణం అయితే ఇట్లా కుట్టారనమాట మా మామయ్య గారు అయితే. అండ్ ఇదైతే మా ఇంటి దేవుని ఇల్లు. మాకు ఫెస్టివల్ పనులు అనేది సో ఒక్కరోజు ముందుగానే స్టార్ట్ అయిపోతుంది. అంటే తీరా ఫెస్టివల్ రోజైతే ఎక్కువ బర్డన్ అయిపోతుంది కదా, సో అందుకే ముందు రోజే దేవుని ఇల్లు అంతా నీట్గా కడుక్కొని అండ్ దేవుని సామాన్లు అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాం అనమాట. అండ్ దేవుని ఇంటికి కూడా తోరణం అయితే కుడుతున్నాము. అంటే ఎన్ని కడపమాన్లు ఉంటే అన్ని కడపమాన్లకి తోరణం అయితే కుడతామన్నమాట ఫెస్టివల్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ముగ్గు అయితే వేయడానికి అయితే వచ్చేసాను. నేను ఎప్పుడు తిప్పే ముగ్గులు లేదంటే చుక్కలు పెట్టకుండా ముగ్గు అయితే వేస్తుంటాను. ఎందుకో చుక్కలు అయితే పెట్టి ఇట్లా చిన్న ముగ్గు అయితే వేయాలనిపించింది. నెక్స్ట్ కలర్స్ అయితే వేస్తున్నాను అనమాట. నాకు ఫెస్టివల్ టైంలో కంపల్సరీ నాకు కలర్స్ అయితే వేయాలి, సో అప్పుడే నాకు ఫెస్టివల్ లుక్ వచ్చినట్లు. సో ఇక్కడైతే చూడండి, ఈ ముగ్గుకి కలర్స్ వేసేసరికి ఎంత కలగా అనిపిస్తుందో. అంటే మనకి ఫెస్టివల్ టైంలో చిన్న ముగ్గు కానీలే, సో ఇట్లా ముగ్గుకి కలర్స్ వేస్తేనే సో మనకి ఒక ఫెస్టివల్ వైబ్ అనేది స్టార్ట్ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. ఓవరాల్గా ముగ్గు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చుక్కలు అయితే పెట్టి ముగ్గు అయితే వేసాను అనమాట, అందుకేనేమో. అండ్ ఇక్కడైతే హరీష్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే హెడ్ మసాజ్ కోసము. సో నార్మల్గానే తనకి బిజినెస్ ఫీల్డ్ కదా, కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంటుందన్నమాట. వీక్లీ 2 times అన్న హెడ్ మసాజ్ అయితే చేస్తుంటే తనకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందంట. సో అందుకే ఎప్పుడు అడుగుతుంటారు, నేనైతే హెడ్ మసాజ్ అయితే చేస్తుంటాను వీక్లీ 2 times అన్న, అంటే కొంచెం రిలాక్స్గా ఉంటారనేసి. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి కంపల్సరీ హెడ్ మసాజ్ అయితే చేస్తానని సో తనైతే వెయిట్ చేస్తున్నారనమాట నా కోసము. అండ్ ఉగాది రోజు మన కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఆ రోజు అయితే ఆందిం నూనెతో మసాజ్ అయితే చేసుకొని కాసేపు ఎండలో అయితే ఉండి స్నానం అయితే చేస్తారనమాట, మంచిది అని. నెక్స్ట్ అయితే దేవునికి అయితే వచ్చేసాను, దేవునికి పూజ అయితే చేయడానికి. ఇదంతా ఆఫ్టర్ మ్యారేజ్ అంతే, బిఫోర్ మ్యారేజ్ ఇట్లా ఉండేదాన్ని కాదు. అంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే మార్నింగే లేచామా, స్నానం చేసామా, కొత్త బట్టలు ఏదైనా ఉంటే వేసుకున్నామా, వంటగదిలోకి వెళ్తే అమ్మమ్మ ఏదో ఒక వంట చేసింటారా, సో తినేసామా. మా చిక్కి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, మా మామయ్య కూతుర్లు, వాళ్ళతో కాసేపు ముచ్చట్లు అయితే పెట్టామా అండ్ ఏదైనా గేమ్స్ ఆడుకున్నామా. ఇదే అనమాట ఫెస్టివల్ వైబ్ అంటే. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు రియల్ ఫెస్టివల్ అంటే ఏంటి అని తెలుస్తుంది. అంటే బిఫోర్ 1 day ముందుగానే ఫెస్టివల్ పనులు అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, దాని తర్వాత దేవుని ఇల్లు క్లీన్ చేయాలి. సో పని మీద పని ఉంటూనే ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ అయితే తెలుస్తుంది, మా అమ్మమ్మ వాళ్ళ అయితే ఫెస్టివల్ వచ్చింది అంటే ఎందుకప్ప అంత స్ట్రైన్ ఉండేది వాళ్ళ ఫేస్లో అనేసి. అంటే ఫెస్టివల్ రోజు కూడా అంతే చాలా పనులు ఉంటుంది అనేసి కొత్త బట్టలు కూడా వేసుకునే వాళ్ళు కాదనమాట. అంటే నార్మల్ కంఫర్టబుల్ ఉండే శారీస్ అయితే కట్టుకునే వాళ్ళు. సో ఇప్పుడు నేను కూడా అంతే, దేవుని ఇంట్లో ఇట్లా పసుపు కుంకుమ అయితే పెట్టాలి అని నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే శారీ అయితే కట్టుకొని పూజ అయితే చేయొచ్చు అని. సో మా అమ్మ అయితే ఒక్కొక్కసారి స్ట్రైన్ అయిపోయి ఉన్నీలే ఇదే శారీ అనేసి గమ్మునైపోయేది అనమాట. నేనైతే అస్సలు ఫెస్టివల్ రోజు సో ఇట్లేనా ఉండేది అని తిట్టేదాన్ని. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ప్రతి ఒక్క పని మనమే చేసుకుంటున్నప్పుడు సో ఇంకెట్లుంటాము. కానీ నాకు కొంచెం మా అత్తయ్య హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే దేవుని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పూజ అయితే చేస్తే మా అత్తయ్య అయితే వంట పని అంతా మా అత్తయ్య చూసుకుంటారనమాట. సో ఇక్కడైతే ఈ హారం నేనే కుట్టాను, సో అందుకే అయితే చూపిస్తున్నాను అనమాట. ఈ అవుట్ సైడ్ ఇంకా హారం అయితే తెస్తాము, కానీ దాంట్లో అర్థం చెండు పూలు అర్థము ఏదో ప్లాస్టిక్ ఏదో వేసేసి హారం అనేది రెడీ చేస్తుంటారు. సో నాకు అది నచ్చవు, అందుకే నాకు వీలైనంత సో నేను ఇట్లా హారం అయితే ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను.
అండ్ ఇక్కడ హారం అయితే వేస్తున్నాను, గులాబీ హారం అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ దేవునికి హెడ్ అయితే పెట్టేస్తున్నాను. మా అత్తయ్య అనమాట సో ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసింది. నేను పూజ గది రెడీ చేసే లోపల తను ఇట్లా వంటలంతా చేస్తుంది అనమాట. నిజంగానే మా అత్తయ్య హెల్ప్ మాత్రము అంటే ఫెస్టివల్ టైంలో ఎవరో ఒకరిది హెల్ప్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే సో నిజంగానే కష్టం అనమాట. సో మా అత్తయ్య అయితే వంట పని అంతా మా అత్తయ్య చూసుకుంటుంటారు. అండ్ ఇప్పుడు వండిండే ఫుడ్ అంతా మా అత్తయ్యే తను ఒక్కతే వండారనమాట. సో తనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ ఇదైతే ఇది మనకి ఉగాది అంటే కంపల్సరీ ఉండాలి కదా ఉగాది పచ్చడి అనేది. సో అదే అనమాట, అది కూడా దేవునికైతే పెట్టేస్తున్నాను. అండ్ ఫైనల్గా నెయ్యి వేస్తున్నాను అనమాట. మనం ఎట్లా ఫుడ్ తినేటప్పుడు ఇప్పుడు ఒబ్బట్లు తింటున్నామంటే నెయ్యి కానీ ఇట్లా పాలు వేసుకొని తింటాం కదా, సో దేవునికి కూడా మనం ఎట్లా తింటామో రుచిగా సో అట్లే పెట్టాలని మా అత్తయ్య అయితే చెప్తుంటుంది. అండ్ నెక్స్ట్ పూజ అయితే చేస్తున్నాను అనమాట. శారీ అయితే కట్టుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. టైం అయితే 12 అవుతుంది అనమాట. నేను ఇంతవరకు ఫుడ్ కూడా తినలేదు, ఫుడ్ కోసం కాదు కానీ 12 తర్వాత పూజ అయితే చేయకూడదు అని చెప్పారు మా అత్తయ్య. సో అందుకే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసేటప్పుడు మంచిగా శారీ అయితే కట్టుకొని మంచిగా రెడీ అయ్యి తర్వాత పూజ అయితే చేయొచ్చులే అనేసి సో ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే అక్షంతలు అయితే దేవుని దగ్గర అయితే వేసేసి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకునే టైం వచ్చేసింది. నేనైతే కొన్ని అక్షంతలు చేతులకు అయితే తీసుకొని నా కోరికలన్నీ చెప్పుకొని ఆ అక్షంతలు అయితే దేవుని దగ్గర అయితే వేసేస్తాను అనమాట. అంటే నా కోరికలన్నీ తీర్చు స్వామి అని. ఇక్కడైతే ఎక్కువసేపు కోరుకున్నానని ఏదో పెద్ద పెద్ద కోరికలన్నీ కోరుకోను. నేను ఫస్ట్ ఎప్పుడే కానీ మంచి ఆరోగ్యం అనేది కోరుతానమాట. మనకి మంచి ఆరోగ్యం ఉంటే చాలు, మిగతాదంతా మనము సంపాదించుకోవచ్చు అనేది నా ఫీలింగు. అండ్ 90% నేను హరీష్ గురించే కోరుకుంటాను అనమాట. ఒక 10% అంతే నా గురించి అయితే కోరుకుంటాను. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ యాజ్ ఏ వైఫ్గా అట్లా వచ్చేస్తుంది మనకి, హస్బెండ్ గురించి ఎక్కువ కోరుకుంటుంటాము. నెక్స్ట్ ఇక్కడైతే మా మామయ్య గారు కూడా పూజ అయితే చేసుకుంటున్నారు. అండ్ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, దేవునికి పూజ అయితే చేసేటప్పుడు మన ఒక హ్యాపీనెస్ కోసం మనం దేవుని పూజ చేసుకుంటా అంటాము. సో ఎవరిని మనము కంపారిజన్ అయితే చేసుకోకూడదు అని. సో అంటే ఎవరో మంత్రాలు చదివి మంచిగా పూజ చేసుకుంటుంటే సో మనం కూడా అట్లుండాలి అని ఎప్పుడే కానీ కంపారిజన్ చేసుకోకూడదు అనమాట. అంటే మంత్రాలు చదివి మనం పూజ చేస్తేనా మనం పూజ చేసినట్లు అది కాదనమాట. మంచి మనసుతో పూజ చేయాలి అండ్ మనసు ప్రశాంతంగా అయితే ఉండాలి. సో అంతవరకు అయితే నేను చెప్పగలను. అంటే నేనైతే ఎవరిని కంపారిజన్ చేసుకోను. సో ఇది నా వే ఆఫ్ స్టైల్ అంతే. నేను పూజ చేసుకునేది నాకు ఎట్లా ఇష్టం వస్తుందో నేను అట్లా పూజ అయితే చేసుకొని దేవుని అయితే వేడుకుంటుంటాను. సో అంతే, దేవుడు అందరినీ శిక్షించాలని ఎవరిని అనుకోడు అనమాట. సో మన మంచే మనని కాపాడుతుంటుంది అనేది నేను ఎక్కువ నమ్ముతుంటాను. అండ్ హరీష్ కూడా వచ్చేసాను అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. తనకి వర్క్ ఉన్నిందనమాట మార్నింగే. సో అవుట్ సైడ్ అయితే వెళ్ళారు, ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వచ్చారు. నేను పూజ అయ్యేసరికి సో హరీష్ కూడా వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే పండగ రోజు ఇద్దరు ఉండి పూజ చేసుకుంటేనే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ హరీష్ కూడా అక్షంతలు అయితే వేసేసి వేడుకుంటున్నారు. ఉగాది అంటేనే పెద్దవాళ్ళకైతే పూజ అయితే చేస్తుంటాం కదా. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నది అయితే మా మామయ్య గారి అమ్మా నాన్న అనమాట. సో వాళ్ళకి కూడా పూజ అయితే చేస్తున్నారు. హరీష్కి అయితే వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టము. నా దగ్గర అయితే చాలా సార్లు చెప్పారనమాట. మా నాన్నమ్మకి చాలా మంచి మనసు, చాలా మంచి గుణం అనమాట. అలాంటి గుణం మళ్ళీ ఎవరిలోనూ నేను చూడలేదు అని చెప్తుంటారు. వాళ్ళ నానమ్మ చనిపోయినప్పుడు చాలా ఏడ్చారనమాట. ఇంకెవరు చనిపోయినా కూడా అంత ఏడవలేదంట, కానీ వాళ్ళ నానమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారంట. సో కొంతమంది అట్లా కనెక్ట్ అయింటారు. నాకు కూడా మా తాతయ్య అంటే చాలా ఇష్టము. నన్ను ఏదో పెంచారని కాదు, మా తాతయ్య యాటిట్యూడ్ ఎలా ఉండేది అంటే చాలా బిందాస్గా ఉండేవాళ్ళు అనమాట. తనకు నచ్చిందే చేసేవాళ్ళు. సో నాకు కూడా ఎప్పుడు అట్లే చెప్పించేవాళ్ళు అనమాట, బిందాస్గా ఉండరా, నచ్చినట్లు ఉండరా, ఉండేది ఒకే లైఫ్, సో పోయేదప్పుడు ఏం ఎత్తుకొని పోతాము అని చెప్పించేవాళ్ళు. సో నేను కూడా కొన్నిసార్లు మా తాతయ్య యాటిట్యూడ్తోనే బతుకుతుంటానేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ చెప్పదు ఒక 2 seconds.
మార్నింగ్ నుంచి సో రెడీ అంటే సడన్గా ఇప్పుడే అనుకున్నాము గుడికి వెళ్ళాలని. సో అందుకే నేను ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. అండ్ ఇవాళ మనకి న్యూ ఇయర్ కాదు, యుగాది రోజే న్యూ ఇయర్ అంటారు కదా. సో అట్లా మన తెలుగు వాళ్ళకి అండ్ హ్యాపీ ఉగాది చెప్పారు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. నేను ఫస్ట్ టైం మా హస్బెండ్కే చెప్తుండేది, మార్నింగ్ ఇంకా చెప్పలేదు ఎవరికి హ్యాపీ ఉగాది అని. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడికి వెళ్ళిపోదాం. టైం ఎంతమో ఎంచాలకు వచ్చినాము గుళ్ళకి. 7:45. గుళ్ళకి వెళ్ళిపోదాం. ఫెస్టివల్ రోజు అయితే కంపల్సరీ గుడికి వెళ్ళాలని అనిపిస్తుంటుంది అనమాట నాకైతే. నేనైతే గుడికి అయితే కంపల్సరీ వెళ్తాను ఫెస్టివల్ రోజు. మిగతా రోజుల్లో అంత ఉండదు అనమాట. అంటే పూజ కూడా తక్కువే అండ్ గుడికి వెళ్ళడం కూడా తక్కువే. కానీ పండగ రోజు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి, మంచిగా రెడీ అవ్వాలి అండ్ గుడికి అయితే రావాలి. అండ్ ముగ్గు చూసారు కదా, సో కంపల్సరీ కలర్ఫుల్గా ఉండాలన్నమాట ఇంటి ముందరైతే. ఇలాంటి రూల్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ రూల్స్లో భాగంగానే సో ఫైనల్గా 7:45 అవుతున్న గుడికి అయితే తోడుకొని అయితే వచ్చాను మా హస్బెండ్ని. అంటే గుడి అంటే మనకి మన ఏరియాకి నియర్ బై అట్లా కాదనమాట. మంచిగా ఫ్యామిలీతో కొంచెం దూరమన్నా పోవాలి, గుడికి అయితే వెళ్ళాలి. కాస్త దూరంగా ఉండే గుడికి అయితే వెళ్ళాలి. మేమైతే చిక్బళ్ళాపూర్కి అయితే వచ్చామన్నమాట. చిక్బళ్ళాపూర్లో సాయిబాబా గుడి అండ్ గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే హోమం చేస్తారు కదా, సో దానికోసం అనుకుంటా. అండ్ సాయిబాబా గుడి అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అట్లా నేను అట్లా అనుకోలే, పైన అంతా కనిపించాల. గుడి మాత్రం సూపర్ ఉంది. పైన నుంచి వ్యూ చూపిస్తాను. సో సూపర్ ఉందన్నమాట గుడి అయితే. గుడి అయితే సూపర్గా ఉన్నింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సాయిబాబా గుళ్ళు అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అని. సో ఈ గుడి కూడా చాలా బాగుంది అనమాట. అండ్ లోపలైతే వైట్ అండ్ వైట్ మార్బల్తో అయితే కట్టింటారు కదా. వైట్ అంటేనే మనకి ఒక కూల్నెస్ని, కామ్నెస్ని అయితే ఇస్తుంటుంది కదా. అండ్ ఇక్కడైతే సాయిబాబా పోస్టర్స్ అయితే చూశాను. సో నాకు ఇది చూడగానే ఒకటి గుర్తొచ్చిందనమాట. మనకి ఛానల్ ఉంటుంది కదా, సీరియల్ వస్తూ ఉంటుంది ఆ ఛానల్లో, ఈటీవీ తెలుగు అనుకుంటా. దాంట్లో సాయిబాబా భక్తి గురించి అండ్ తన స్టోరీస్ గురించి 6:30కి అట్లా వచ్చేదన్నమాట. డైలీ నేను ఆ సీరియల్స్ అయితే చూసేదాన్ని. సో ఈ పోస్టర్ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. అండ్ గుళ్ళో కూడా అంతే, చాలా పెద్ద హాలు అండ్ పెద్దవాళ్ళు వస్తే కూర్చోవడానికి చైర్లు కూడా వేశారనమాట. ఇక్కడైతే హారతి మనమే తీసుకోవాలి, విభూతి కూడా మనమే పెట్టుకోవాలి అనుకుంటా. పూజారి అయితే లేరు ఇక్కడ. సాయిబాబా గుళ్ళో కొంచెం అట్లే ఉంటుంది, ఇట్లా చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను గర్భగుడంతో ఒక రౌండ్ అయితే వేస్తున్నాను. సో ఇక్కడ ఒకటి గమనించాను అనమాట. సో అది ఏంటంటే మనకి 4 కార్నర్స్ అయితే ఉంటుంది కదా గర్భగుడికి, కానీ వేరే గుళ్ళకంతా 4 కార్నర్స్ కవర్ అయిపోయి ఉంటుంది. కానీ సాయిబాబా గుడి మాత్రమే 4 కార్నర్స్ కవర్ లేదు. సో నేను అది ఇప్పుడు అబ్జర్వ్ చేశాను అనమాట. సో నేను అబ్జర్వ్ చేసింది మీకైతే షేర్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడన్నా అట్లా అనుకున్నారా, సాయిబాబా గుడికి ఇట్లా గర్భగుడి 4 కార్నర్స్ కవర్ అయిండదు అని? సో నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసేపటికి చాలా అంటే మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ చూడండి ఫుల్ అంటే అట్లా ఉండిందనమాట వైబ్ అయితే. సాయిబాబాది ఏదో మ్యూజిక్ అయితే పెట్టారనమాట. సో అది వింటుంటే అట్లే మంచిగా ధ్యానం లేకైతే వెళ్ళొచ్చు. సో మా హస్బెండ్ అయితే కాసేపు ధ్యానం అయితే చేశారు. ఇట్లా ఫెస్టివల్ టైంలో ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అంటే ఫెస్టివల్ రోజు ఈవినింగ్ మంచిగా రెడీ అయ్యి ఫ్యామిలీతో అవుట్ సైడ్ అయితే వెళ్ళండి. అంటే టెంపుల్కి అయితే వెళ్ళండి. అవుట్ సైడ్ అంటే ఎక్కడ కాదు, టెంపుల్కి అయితే వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటారు అండ్ హ్యాపీగా ఉంటారు అనమాట. ఇక్కడ నేను కూడా కాసేపు ధ్యానం లేకైతే వెళ్ళాను. అంటే అట్లా మంచి వైబ్ ఉందనమాట. అంత మంచి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఇక్కడైతే మా పిన్ని హరీష్ కన్నా ముందే ధ్యానానికి అయితే కూర్చునింది. స్టిల్ ఇంకా ఏదో ధ్యానం చేస్తుందనమాట. నేనైతే ఒక 5 minutes అంతే, తర్వాత డిస్ట్రాక్ట్ అయితే అయిపోతుంటాను. సో అందుకే నేను కాసేపు అయితే ధ్యానం చేశాను. ఇక్కడైతే నేను ఎలా రెడీ అయ్యానని చూపిస్తున్నాను. అంటే బ్యాంగిల్స్, నేను ఏ జ్యువెలరీస్ పిక్ చేసుకున్నాను. అండ్ నా శారీ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా ఫేస్కి మంచిగా సూట్ అయింది అనిపించింది. ఈ శారీలో నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్ అయితే చేశాను అనమాట. నేను షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దానికి లైక్ అయితే చేసేయండి. పిన్నే
గుడి ఎట్లుంది? చాలా బాగుంది. సాయిబాబా గుడి కదా, ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది కదా, ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, ధ్యానం చేసుకునే ఏకాంతంగా ఉంటుంది. నచ్చింది కదా, చాలా బాగుంది. హ్యాపీ ఉగాది పిన్ని. సేమ్ పిన్ని అవును, ఈ సంవత్సరం నువ్వే కదా నాకు చెప్పింది, ఏం చెప్పు ఇంకోసారి? శ్రీ విశ్వ వాసు సంవత్సరం కదా, శ్రీ విశ్వ వాసు సంవత్సరం అంతే కదా. సో బాబాయ్కి అయితే నీట్గా తెలుస్తుంది, సో బాబాయ్ని అడిగింటే బాగుండు. కరెక్టే అనుకుంటా, విశ్వవాసు అనుకుంటా, శ్రీ విశ్వవాసు సంవత్సరం కరెక్ట్. నువ్వే నాకు చెప్తే ఇప్పుడు కెమెరా పెట్టేసరికి చెప్పలేకపోతాను. కొత్తది కదా, అవును, జ్ఞాపకం రాదు. చలో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. బాయ్. నా సబ్స్క్రైబర్స్కి చెప్పు బిన్ని హ్యాపీ ఉగాది అని. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ అంటే అందరి తరపున నేను థ్యాంక్ యూ అయితే చెప్పేసిన పిన్నికి. సో నా సబ్స్క్రైబ్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. లైటింగ్స్ వచ్చి సడన్గా స్టాప్ అయిపోయా, ఇట్స్ ఓకే. హ్యాపీ ఉగాది. విశ్వవసు విశ్వవసు శ్రీ విశ్వ. నాకు అది తిరుగుతానే లేదు ఇప్పుడే. వాసు అనుకుంటాను. వసు కదా, వసు ఉండు విని బాబాయ్ ఒకసారి ఫుల్ ప్రొనౌన్సియేషన్ చెప్పింది ఇది. నెక్స్ట్ ఇక్కడైతే ఒకరింటికి భోజనానికి అయితే వచ్చాము. సో ఎవరి ఇల్లు అంటే మా బాబాయ్ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అనమాట. సో వాళ్ళు భోజనానికి అయితే పిలిచారు. సో ఇక్కడికైతే వచ్చేసాము. గోకుల్ అని నా వీడియోలో ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను. సో గోకుల్ వాళ్ళ ఇల్లు అనమాట. ఆల్రెడీ బాబాయ్ వాళ్ళు అండ్ హరీష్ భోజనం చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే వీళ్ళు చిట్ చాట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ భోజనం తినిన తర్వాత సో రిటర్న్ వస్తుంటే జ్యూస్ తాగాలనిపించింది. అండ్ అందుకే ఇక్కడైతే వాటర్ మిలన్ జ్యూస్ ఏదో తీసుకొని తాగుతున్నాను అనమాట. ఫైనల్లీ ఉగాది ఫెస్టివల్ అయితే అయిపోయింది. టైం అయితే వచ్చేసి 10:30. సో 10:30 అనమాట. సో ఫైనల్లీ ఉగాది ఫెస్టివల్ అయితే అయిపోయింది 10:30. సో మనకి ఇదే కొత్త సంవత్సరం కాబట్టి సో ఫైనల్లీ ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. పాన్తో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అంటే స్వీట్గా ఉంది అని సో ఇది తీసుకున్నాను. ఇందిలా బాయ్ హరీషా, బాయ్ హరీషా, ಬಾಯ್ ಹೇಳು. ಬಾಯ್ ಅಲ್ಲಿ ಏನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ? ಬಾಯ್ ಅಲ್ಲಕ್ಕೆ ಇಲ್ಲ ವಿಡಿಯೋ ಎಂಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅದಕ್ಕೆ. ಬಾಯ್ ಬಾಯ್.